సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కాబోతోంది అనేది. అలాగే భూమికి విముక్తి బంధనాల నుంచి, అదే ఇందాక చెప్పిందే 2016 ముందు ఉన్న భూములన్నీ కూడా అమ్ముకోవచ్చు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అనేది. అలాగే సరికొత్త పందాతో దూసుకెళ్తున్న లోకేష్, టీడీపీ 3.0 ఈ అంశాన్ని అయితే ప్రధానంగా లోకేష్ లేవనెత్తారట. తెలుగుదేశం పార్టీ 3.0 వెర్షన్తో సరికొత్త పందాల్లో దూసుకుపోతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ప్రధానంగా ఇక్కడ కాఫీ కబుర్లు పేరుతో పార్టీ క్లస్టర్ అలాగే యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో ఆయన సమావేశం అయ్యారు. పైరవీలతో పని లేకుండా పనిచేసే కార్యకర్తలు గుర్తించి పదవులు ఇస్తానన్నారు. సభ్యత్వ నెంబర్ ఎంటర్ చేస్తే ఎవరు ఎంత పని చేశారో తెలిసిపోతుందని చెప్పారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తామంతా కింద కూర్చోగా అధినేత చంద్రబాబు పక్కన సామాన్య కార్యకర్తలు కూర్చున్నారని, పార్టీలో వస్తున్న అనూహ్య మార్పులకు ఇదొక సంకేతం అన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయం తెలంగాణలో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రులతో పాటు అక్కడ మెజార్టీ నాయకులు టీడీపీ నుంచి వచ్చిన వారే. 1989-94 మధ్య పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు ట్రైనింగ్ క్లాసులు పెట్టి కేడర్ను చైతన్యవంతం చేశారు. అయితే పార్టీ ఆవిర్భావం ఆ తర్వాత అట్టడుగు స్థాయి నుంచి కేడర్కు పెద్ద ఎత్తున శిక్షణా తరగతులు నిర్వహించడం ఇదే ప్రథమం. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం, పనిచేసే కార్యకర్తలను ప్రోత్సహించడమే వీటికి ప్రధాన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఒక కీలకమైన అంశం అన్నమాట. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అంటే కార్యకర్తలకు ఏ స్థాయిలో గుర్తింపు ఇస్తోంది అనేది దానికే ఈయన పెట్టిన పేరు 3.0. ఎందుకంటే నారా లోకేష్ కార్యకర్తలకు సంబంధించి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించే ఈ ప్రకటన అయితే చేశారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు అయితే చేస్తుంది అనేది ఇది ప్రధాన పత్రికల్లో